కోటి రూపాయలని మనము ఎక్కడ పెట్టుబడి చేయకుండా ఎంటీగా ఉంచినట్లయితే ఒక 10 years తర్వాత దాని వాల్యూ అనేది 55 lakhs అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఆటోమేటిక్ గా మనం ఎక్కడ కూడా మనీని ఇన్వెస్ట్ చేయకుండా ఉన్నట్లయితే దాని యొక్క వాల్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఈ రోజు మనము 100 రూపాయలతో కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, నీవు ఒకవేళ ఒక 1 month తర్వాత లేదా ఒక 6 months తర్వాత ఒక 110 rupees తో అదే వస్తువులను మనం కొనుగోలు చేయగలుగుతాం. లేదంటే నువ్వు కేవలం 100 రూపాయల వస్తువులు 100 రూపాయలు పట్టుకొని మనం అదే సూపర్ మార్కెట్కి వెళ్తే కేవలం నీకు 90 రూపాయల విలువైనటువంటి వస్తువులు మాత్రమే నీకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ రేట్ ని పరిగణలోకి తీసుకుంటూ మన యొక్క ఎర్నింగ్స్ ఉండాలి. దీనికి సంబంధించి మనం గమనిస్తే మెడికల్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మన గవర్నమెంట్ ప్రకటించేటువంటి ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ 6 to 8% అండి. అప్రాక్సిమేట్ గా 6 to 8% అనేది మనకు ఉండేటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియాలో. కానీ మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ దానికి మించి ఉంటుంది. కాబట్టి మనం డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా మనం గోల్స్ క్రియేట్ చేసుకోవాలి. రాబోయే 15 years తర్వాత నా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది, రాబోయే 15 years తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే నాకు ఎంత అమౌంట్ అవసరం అవుతుంది. ఈ గోల్స్ కు అనుగుణంగా మనం ఇన్వెస్ట్మెంట్స్, మన యొక్క సేవింగ్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకప్పుడు చేసినటువంటి ట్రెడిషనల్ మెథడ్స్ సేవింగ్సే కాకుండా మనము సాధ్యమైనంతగా రిస్క్ ను బేరీజ్ వేసుకుంటూ ఎక్కడ మనము ఇన్ఫ్లేషన్ రేటుకు మించి మనం సంపాదించగలుగుతాము, పొదుపు చేయగలుగుతామో వాటిని దృష్టిలో పెట్టుకుంటూ మనం మన యొక్క హార్డ్ మనీని సేవ్ లేదా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి ఎప్పుడైతే డబ్బు నీ అకౌంట్ లో ఉంటుందో దానివల్ల సెక్యూర్ గా అనుకోవద్దు. ఆటోమేటిక్ గా దాని సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ రేటుకు మించి ఉండకపోయినట్లయితే దాని వాల్యూ తగ్గుతూ ఉన్నట్లే, ఆటోమేటిక్ గా దాని వాల్యూ తగ్గుతున్నట్లే. నువ్వు ఎక్కడ దాన్ని ఇన్ఫ్లేషన్ రేటుకు మించి ఇన్వెస్ట్ చేయకపోయి ఉంటే. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి దానికి కూడా ఒక స్మార్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. డబ్బుకు సంబంధించి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఫాలో కావాలి. స్టెప్ బై స్టెప్ సిస్టమ్ అనేది ఉంటుందండి. ప్రతి దగ్గర కూడా ఆ సిస్టమ్ అనేది ఉంటుంది. డబ్బుకు సంబంధించి కూడా ఆ సిస్టమ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు మనము ట్రావెల్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి వెళ్ళాలనుకున్నాం. ఏం చేస్తాం? ముందుగానే ఒక నెల ముందు దర్శనం టికెట్స్ బుక్ చేస్తాం. ఒకవేళ దర్శనం టికెట్స్ అవైలబుల్ గా ఉంటే ట్రావెల్ టికెట్స్ బుక్ చేస్తాం. వెళ్ళడానికి బుక్ చేస్తాం, రావడానికి బుక్ చేసుకుంటాం. అక్కడ ఉండడానికి ఏం చేస్తామండి? రూమ్స్ మనం బుక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం ఒకవేళ ట్రావెల్ ప్లాన్ చేస్తేనే దానికి ఒక సిస్టమ్ అనేది ఉంది. మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి, మన జీవితాన్ని దిశానిర్దేశం చేసేటువంటి ఒక పవర్ఫుల్ శక్తి అయినటువంటి డబ్బుకు కూడా, ఆ డబ్బుకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మనం తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. క్యాష్ ఈజ్ కింగ్, క్యాష్ ఫ్లో ఈజ్ కింగ్డమ్. కాబట్టి ఆ క్యాష్ ఫ్లో ఏ విధంగా జరుగుతుంది, దానికి మనం ఒక సిస్టమేటిక్ మేనర్ దానికి అలవాటు చేస్తే ఆ క్యాష్ ఫ్లోకి 100% దాని ద్వారా మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అది మల్టిప్లై అవుతూ మనకు బెనిఫిట్ చేయడానికి అవకాశం ఉంటుంది.